ప్రధానమంత్రి గారు కేంద్ర ఒక ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేశారు, దీదీ డ్రోన్. ఇందులో మీరు చూస్తే అగ్రికల్చర్ ఆపరేషన్ల కోసం 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్క గ్రూపును ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు అదనంగా ఒక 5 లక్షలు 10 లక్షలు అయితే దానికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 3%కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీని మీదనే ఒక దీదీ డ్రోనే మీరు ఒకసారి చూస్తే ఒక 10,000 20,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ప్రోత్సహిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికే ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఒకటి ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం అంగీకారం చేశాం. ఆ పాలసీ కూడా తొందరలో ఇక్కడికి వస్తుంది, మీరు కూడా చర్చిస్తారు. దానివల్ల డ్రోన్ పైలట్స్ని ట్రైన్ చేస్తాం, అదే సమయంలో యూస్ కేసెస్ ప్రిపేర్ చేస్తాం, డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అక్కడ తయారు చేస్తాం. కాబట్టి ఇలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం హార్టికల్చర్, అన్ని పండ్ల తోటలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇక్కడికి వస్తే అక్వాకల్చర్, ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఇంకొక పక్కన మీరు అరకు కాఫీ మీరు చూస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా అరకు కాఫీకి గుర్తింపు వచ్చింది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో ఏవైతే ఎరువులు లేకుండా ఆర్గానిక్ క్రాప్ వేసే పరిస్థితికి వచ్చాం. నేచురల్ ఫార్మింగ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఏ విధంగా ప్రాసెస్కి ముందుకు పోవాలో ప్రాసెస్కి ముందు ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కనీసం 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనుకుంటున్నాం. 3 లక్షల యూనిట్లని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. దీనివల్ల 3 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సెక్టర్ అని దగ్గర $15 బిలియన్ ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయి, అది సాధించాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన 3 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఆర్గానిక్ జోన్స్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇంకొక పక్కన కమాడిటీ బోర్డ్స్ కూడా, మ్యాంగో, బనానా, క్యాషు, ఈ 3 కూడా కమాడిటీ బోర్డ్స్ తీసుకొచ్చి ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా ఈరోజు ప్రోడక్ట్ క్లస్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక మ్యాంగోను, టమోటాను, లేదంటే ఏ ప్రోడక్ట్ అయినా పెట్టుకుంటే ఒకవేళ కానీ వాళ్ళకు వైబిలిటీ రాకపోతే ఒక 20% వాళ్ళు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. దాన్ని కూడా లింక్ చేస్తాం. ఇది కాకుండా దీనికంతా కూడా 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ పెట్టి రీసెర్చ్ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం ఈ డబ్బులు కూడా క్రియేట్ చేస్తాం. ఇది కాకుండా ముఖ్యమైన గైడింగ్ ప్రిన్సిపల్స్, పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ అన్ని తగ్గించడానికి, రైతుల ఆదాయం పెంచడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మార్కెట్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి వాల్యూ చైన్తో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన. ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ 2 కూడా తీసుకొని ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. క్వాలిటీ సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ, ఏ ప్రోడక్ట్ ఎక్కడుంది, మనం తినేటప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే హిస్టరీ కూడా చూసే విధంగా ట్రేసబిలిటీ తీసుకుని సర్టిఫికేషన్ కూడా ముందుకు పోతాం. 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, దానికి లేబులింగ్, ప్యాకేజింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో మార్కెట్ లెడ్ R&D, అదే మరి వెరైటీల్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నిటి కూడా ముందు తీసుకునే కార్యక్రమానికి చేశాం. ఇది కాకుండా సెకండరీ టెరిషరీ ప్రాసెసింగ్ యూనిట్స్కి 10% హైయర్ ఇన్సెంటివ్స్ అండ్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం. అంటే అప్ టు 8 crores వరకు మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఉమెన్, SC, ST, SC స్పెషలీ ఏబుల్డ్ విల్ గెట్ అడిషనల్ 10% ఇవ్వడం. ఇది కాకుండా 100 కోట్ల రూపాయలు
కంటే కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళకు స్పెషల్ ఇన్సెంటివ్స్ కావాలంటే ప్రాజెక్టు మాట్లాడతాం, అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా కోల్డ్ చైన్ పెడతామన్నా, అదే మరిగా ఇరాడియేషన్ పెడతామన్నా, లేకపోతే టెస్టింగ్ ల్యాబ్స్ పెడతామన్నా వారికి కూడా ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇంకో పక్క పార్క్స్ అన్నీ కూడా నానో పార్క్స్ విత్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కడితే అర్బన్ ఏరియాస్ అండ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని ప్రమోట్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు ఇన్సెంటివ్స్ మీరు చూసినప్పుడు లార్జ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం 25% FCI ఫర్ ప్రైమరీ, అదే మరి 35% సెకండరీ, టెరిషరీకి MSE ఫుడ్ ప్రాజెక్ట్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇంకొక పక్కన ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా 20% వరకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇది కాకుండా మోడర్న్ మీట్ ప్రాసెసింగ్ కానీ అలాంటివన్నీ పెడితే, ఎనిమల్ ఫీడ్ యూనిట్స్ ఇవన్నీ పెడితే 35% వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. FCI ఫర్ లార్జ్ యూనిట్స్కి 15% ఇస్తాం. 10% అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ ఉమెన్కి, SC, ST, స్పెషలీ ఏబుల్డ్ ఎంటర్ప్రినర్స్కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఇక్కడుండే మెంబర్స్ అందరూ కూడా కోరుతున్నా, మనం అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంత ప్రమోట్ చేయగలిగితే ఫార్మర్స్లో అంత స్టెబిలిటీ వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలా వరకు మీరు చూస్తే ఎస్పెషల్లీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా కారణం వాల్యూ చైన్ లేకుండా పోవడం, పెరిష్ అయిపోవడం, పంట పండించినప్పటి నుంచి మార్కెట్ తీసుకునే లోపల చాలా నష్టాలు రావడం, ఇవన్నీ వస్తున్నాయి. భవిష్యత్తులో మనం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేస్తే, వాల్యూ అడిషన్ చేయగలిగితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారయ్యే అవకాశం ఒక్క భారతదేశానికి ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతాంగం